తెలుగువారికి వేమన ఒక మహాయోగి. ఆయన మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలనందుకున్న మానవతామూర్తి. పదాలను పొదుపుగా, నిజాన్ని నిర్మొహమాటంగా చెప్పిన ప్రజాకవి. అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆట వెలదులలో అలవోకగా లోకానికి అందించిన మహానుభావుడు. వేమన సూక్తుల నుండి కొన్నింటికి సుప్రసిద్ధ ఆధునిక ఆంధ్ర కవులు, సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకర్తలు శ్రీ ఆరుద్రగారి రసార్ద్రమైన వ్యాఖ్యానంతో ప్రచురించబడిన ఈ వేమన వేదం 5 పునర్ముద్రణలను పొందిన లోకప్రియమైన యువభారతి ప్రచురణ. ప్రజాకవి, యోగి వేమనగా పేరొందిన వేమన అలవోకగా అందించిన కొన్ని ఆటవెలది పద్యాలకు సుప్రసిద్ధ కవి, సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర కర్త శ్రీ ఆరుద్రగారి రసార్ద్రమైన వ్యాఖ్యానం 3వ భాగాన్ని శ్రీమతి దీప్తి మసాదే గళంలో వినండి. 8వ పద్యము. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్ల, శ్రమములోన బుట్టు సర్వంబు తానవును, విశ్వదాభిరామ వినురవేమ. పాంచభౌతికమైన ఈ ప్రపంచం నుంచే సమస్త చరాచర జీవకోటి జనిస్తుంది. మానవుని ఉనికిలోంచే చైతన్యం ఉద్భవిస్తుంది. శ్రమలోంచే సర్వం ఉత్పన్నమవుతుంది. శ్రమించనిదే సృష్టి సాగదు. శ్రమలోంచే సంపద వస్తుంది. శ్రమించేవాళ్ళెవరు, శ్రమ ఫలితాన్ని అనుభవించేవాళ్ళెవరు అన్న ప్రశ్న మీదనే సమాజ వ్యవస్థ ఆధారపడి ఉంది. కొందరి వెట్టి కొందరి వైభవానికి కారణమని వారికి తెలుసు. అందుకే వెట్టి గొలువరాదు విభుడెంత గనుడైనా అని హెచ్చరించారు. సాంఘిక జీవితాన్ని నిర్దేశించే ఆర్థిక శక్తుల స్వభావంలోనే సర్వం ఇమిడి ఉంది. ఆ ఆర్థిక శక్తుల ప్రభావంలో జీవించే తనువులోనే జీవిత తత్వం మొలకెత్తుతుంది. వేమన్న గారు ఒక కొత్త జీవిత తత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు. 9వ పద్యము. వెలయ భూమి తల్లి విత్తనమటు తండ్రి, పంటలరయ సుతులు పాడిపరము, ధర్మము తన పాలిదైవము సిద్ధము, విశ్వదాభిరామ వినురవేమ. సేద్యానికి సంసారానికి వేమన్న గారు అభేదాన్ని సూచిస్తున్నారు. కృషి లేకపోతే కుటుంబం లేదు. దేవుడనగా వేరే దేశమందున్నాడే, దేహితోడనెప్పుడు దేహమందే, వాహనముల నెక్కి వడిదోలుచున్నాడు అని వివరించారు. మన ఇంద్రియాలను నడిపించే జీవ చైతన్యమే దేవుడు. ఆ దైవచోదితుడైన నరుడు తన వాళ్ల కోసం పాటుపడాలి. భూమి తల్లి వంటిది, విత్తనం తండ్రి పోల్కి, పైరు సంతతి వంటిదని, పంట మీద ఆధారపడే పాడి పరలోకం సుఖం వంటిది అనే పోలికలు వేమన్న గారు కావాలని పేర్కొన్నారు. 10వ పద్యము. పోల్కి జూచి తెలివి పూర్వాపరంబుల, తడుపు గడుపు నడుపు తత్వమెరిగి, నడువ నేర్చి నట్టి నరుడు గృహస్థుండు, విశ్వదాభిరామ వినురవేమ. సమాజ జీవితంలో చాలా సామ్యాలున్నాయి. ఆ పోలికలను గుర్తించి సమన్వయం చేసుకొని జ్ఞానం యొక్క పూర్వాపరాలను, స్నానాదికాలైన శుచి శుభ్రతలు, భోజనాదికాలైన ఆహార నియమాలు, ఆచార వ్యవహారాలాదికాలైన జీవన ప్రవర్తన తత్వాన్ని తెలుసుకొని బ్రతుక నేర్చినవాడే గృహస్థుడు. పోలికలను సమన్వయం చేసుకోవడానికి అనుసృతంగా వచ్చే జ్ఞానం కూడా అవసరం. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా, వినగవలయు పెద్దల నెడివన్ని, వినగ వినగ నీకు విషదంబు తత్వము అన్నది వారి అనుభవం. తమ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకున్నారు కనుక వర్ణాశ్రమ ధర్మాలలో వర్ణ విభేదాలను చేస్తూనే సమాజానికి అత్యవసరమైన గృహస్థాశ్రమాన్ని కొనియాడుతున్నారు. వారి బోధనలన్నీ గృహస్థులను ఉద్దేశించి చేసినవే. 11వ పద్యము. సుగుణవంతురాలు సుదతియై ఉండిన, బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప, స్వర్గమేటికయ్య సంసారికింకను, విశ్వదాభిరామ వినురవేమ. భార్య అనుకూలవతి అయితే, కొడుకులు గుణవంతులైతే ఇంటిని మించిన స్వర్గం లేదు. సంసారాన్ని మించిన చక్కని యోగం మరొకటి లేదు. మన వేదాంతులు మంత్రయోగం, హఠయోగం, రాజయోగం, లయయోగం అనే 4 యోగాలను చెప్పారు. వీటికి భిన్నమైన సంసార యోగాన్ని వేమన్న గారు బోధిస్తున్నారు. వెతలు దీర్చువాడు వేదాంత వేద్యుండు, రతుల నేలువాడు రమణుడగును, సతిని బెనుగువాడు సంసార యోగిరా అని నిర్వచించారు. ఈ యోగం మందు మిగతావి దిగదిడుపే, నిష్ప్రయోజనాలే. యమ నియమ
ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులనే హరయోగ సాధనాలలో యమ నియమాలను తప్ప మిగతా వాటిని కసరత్తుగానే వేమన్న గారు భావించారు. ఆసనము పన్ని అంగంబు బిగించి యొడలు విరుచుకొనెడు యోగమెల్ల జట్టి సాము కన్న చింతాకు తక్కువ అని నిస్సంకోచంగా నిందించాడు. కడుపు బోరగించి కన్నులు ముకులించి బిర్ర బిగుసుకొన్న పీదయోగి యముని బారి గొర్రె ఎతడేమి సేయును అని ఈసడించారు. దేహంలోని మలినాన్ని పోగొట్టే దౌతి తాలి వజ్రోలి వంటి కర్మలను నిందించారు. వేషభాషలెరిగి కాషాయ వస్త్రాలు కట్టగానే ముక్తి కలగబోదు, తలలు బోడులైన తలుపులు బోడులా అని ప్రశ్నించారు. మతము దారి మరచు మధురాధరము చూచి మగువ రూపు జూచి మనసు మరచు యోని జూచి సర్వ యోగంబు మరచురా అని సత్యాన్ని చెప్పారు. కామం మానవ నైజం. సంసారానికి ఈ తృతీయ పురుషార్థం ప్రాణం. అందుకే కామిగానివాడు కవికాడు రవికాడు, కామిగాక మోక్ష గామికాడు, కామి అయిన వాడే కవి అవును రవి అవును అని తేటతెల్లం చేశారు. త్రిమూర్తులంతా వాళ్లే ఆడదాన్ని వదలలేకపోయారని పడతి మోసెనొకడు పడతి మేసెనొకడు, పడతి నెదను బెట్టి బ్రతికెనొకడు, పడతి కొరకు నిట్లు పలుపాట్లు పడిరయా అని ఆలి అవసరాన్ని తెలియజేశారు. 12వ పద్యము. ఇంటియాలి విడిచి ఇలజార కాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు, పంట చేను విడిచి పరగలేరిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. కామం కట్టుకున్న పెళ్ళాంతోనే తీర్చుకోవాలి. వెలయాలి వెంటపడ్డవాడు వెర్రివాడు. విరగపండిన సొంత చేను విడిచి పరుల పొలాలలో పరిగలు ఏరుకొంటే ఏం లాభం? ఓడలు నల్లనైన నోర్చెడి ఇల్లాలు గుణము గలిగియున్న కోటిసేయు యొనుము పాలు రోత ఎనవచ్చునా అని వేమన గారు ప్రశ్నిస్తున్నారు. గేదెలు నలుపైతే పాలు నలుపా? ఇంతకీ ఇల్లు దోచివ్వకపోతే విలయాలు దగ్గరకు చేరనివ్వదు. కడుపు నిండ తవుడు గంపలో బెట్టక చన్ను ముట్ట నీదు తన్ను బర్రె, వారకాంత విటుని వలచునా యూరక అని సొమ్ములుంటేనే షోకులు లోకంలో సాగుతున్నాయి. ఇహంలోనే కాదు పరంలో కూడా విలయాలు వేమనగారి దృష్టిలో హీనమే. అన్యోన్య దాంపత్యంలో ఆశను ప్రశంసించారు. భార్య మీద నాశ పరుగు పురుషునకు, మగని మీద నాశ మగువకుండు, శివుని మీద ఆశ సిద్ధునకుండురా అని చెప్పారు. కరగ కరగ బుట్టు కనకంబునకు వన్నె, పెనగ పెనగ బుట్టు ప్రేమ సతికి అని దాంపత్యమే ప్రేమ జనించడానికి కారణమన్నారు. ఆ వలపులోని తీపి గొప్పదన్నారు.